హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు దసరా నవరాత్రుల్లో మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పరమాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. బెల్లం పరమాన్నం ఎప్పుడు చేసినా పాలు విరగకుండా పర్ఫెక్ట్గా కుదరాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పాలు విరగకుండా మంచి రుచిగా వస్తుంది. ముందుగా ఒక బౌల్లోకి టీ గ్లాస్ తోటి 3/4 గ్లాస్ వరకు నేను ఇక్కడ బియ్యం తీసుకుంటున్నాను. మిగతా 1/4 గ్లాస్కి పెసరపప్పు తీసుకుందాము. ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసుకొని 2 సార్లు బియ్యంని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టేసుకొని ఒక్క అరగంట సేపు నానపెట్టుకుందాము. ఈ విధంగా అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని వాటర్ మొత్తం వంపేసుకొని ఈ బియ్యం పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యం పెసరపప్పుకి నేను ఇక్కడ 5 కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో రైస్ని మెత్తగా మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోండి. అన్నం అనేది పొంగిపోకుండా చూసుకోండి. ఈ విధంగా రైస్ అనేది ఇందులోని వాటర్ మొత్తం ఎగిరిపోయి ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి రైస్ అనేది. ఇప్పుడు మనం తీసుకున్న 1 గ్లాసు బియ్యం పెసరపప్పుకి నేను ఇక్కడ 1/3 గ్లాస్ వరకు బెల్లం తీసుకుంటున్నాను. మీరు కాస్త స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 1.5 గ్లాస్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని బెల్లం అనేది అన్నంలో మంచిగా కరిగిపోయి మంచిగా ఉడకాలండి అన్నంలో. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. బెల్లం అనేది తొందరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఈ పరమాన్నాన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం అనేది అన్నంలో మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న గ్లాస్ తోటే 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చుకున్నటువంటి పాలను వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేస్తే పాలు అనేటివి ఎక్కడ విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మరొక పక్కన మనము జీడిపప్పు కిస్మిస్ను వేయించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకొని జీడిపప్పు కాస్త ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కిస్మిస్ను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మరొక పక్కన పరమాన్నం కూడా మంచిగా ఇలా దగ్గర పడిపోయిందండి. చూడండి, పాలు అనేది ఎక్కడ విరగలేదు. ఇప్పుడు ఇందులోకి చివరగా 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపెట్టేసుకుందాం. పాలు వేసిన తర్వాత కూడా కాస్త ఉడకాలండి రైస్ అనేది. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి. పాలు విరగకుండా బెల్లం పరమాన్నం అనేది మంచి రుచిగా వస్తుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.